నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. కీర్తనలు 51వ సంకీర్తన 17వ వచనము. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానము. విరిగిన హృదయము, నలిగిన మనసు దేవునికి ఎంతో ప్రశస్తమైన బలి అర్పణ. దేవుడు కోరుకునే నైవేద్యము అర్పణ అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మన జీవితాల్లో ఎన్నో పరిస్థితులు అనుమతిస్తాడు. మనము విరగొట్టబడ్డకు, నల్లగొట్టబడ్డకు, మన యొక్క నిజస్థితిని మనకు దేవుడు కనపరచుటకు, మన విశ్వాస జీవితంలో ఉన్న లోపాలు, ఉన్న లోటుపాట్లు దేవుడు సరిచేయటకు ఆయన ఎన్నెన్నో కష్ట నష్టములు, శ్రమలు అనుమతిస్తాడు. అయితే వీటి ద్వారా మనము నల్లగొట్టబడుతున్నామా? దేవునికి ఇష్టమైన వారిగా జీవించుటకు తీర్మానం చేసుకుంటున్నామా? మన శ్రమలలో, మన దుఃఖ బాధల్లో మనము నేర్చుకుంటున్నామా? దేవుడు మనకు నేర్పించాలని అనుకుంటున్న విషయాలు మనము తల వంచి నేర్చుకుంటున్నామా? మనము పరీక్షించుకోవాలి. ఈరోజు దేవుడు కోరేది కేవలము విశ్వాసము అని పలుకుబడి కాదండి. భక్తి గలవారుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉండకుండా కేవలం వాక్యం చదువుతున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, సాక్ష్యము చెప్తున్నాము, పాటలు పాడుతున్నాము, అది మాత్రమే కాకుండా దేవుడు కోరేది కేవలం ఆచారయుక్తమైన క్రైస్తవత్వం కాదు, ఆకులు మాత్రమే కాదు, కానీ ఫలములు దేవుడు మన జీవితంలో కోరుతున్నాడు. వాక్యం సెలవిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలములు మన జీవితంలో ఫలిస్తున్నామా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము దేవుడు మన జీవితాల్లో కోరుతున్నాడు. దేవుడు మనల్ని నల్లగొట్టకు, విరగొట్టకు వాడే ఉపకరణములు శ్రమలు, అనారోగ్య పరిస్థితులు, కష్టములు, ఇబ్బందులు, ఇంకా అనేకమైనవి. అయితే వీటి ద్వారా దేవుడు కోరుకునేది మనము ఆత్మ ఫలములు ఫలించుటకు, దేవునికి సాక్షిగా మనము జీవించుటకు. ఇది మన ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తీర్మానము. దేవుని కొరకు ఫలించుటకు, విరిగి నలిగిన హృదయంతో దేవునికి ఇష్టమైన అర్పణలుగా మన జీవితాలు అర్పించుటకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల దేవ, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. విరిగిన మనసే మీకు ఇష్టమైన బలి అంటున్నారు దేవా. విరిగి నలిగిన హృదయమును ఎప్పుడు అలక్ష్యం చేయమని సెలవిస్తుండగా ప్రభా, ఇద్దరి మందు ప్రభా అయా మీ సన్నిధిలో ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుండగా, విరిగిన మనసుతో, నలిగిన హృదయంతో ప్రభా అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సన్నిధానంకి వస్తుండగా ప్రభా అయ్యా నీ కృప, నీ కాపుదల మాకు దయచేసి ప్రభా, కేవలము తండ్రి పైకి భక్తి గల వారిగా ఉండి శక్తిని ఆశ్రయించిన వారిగా ఉండకుండా ప్రభా ఆత్మ ఫలములు ఫలించుటకు ఆచారాలు మాత్రమే పాటించకుండా ప్రభా ఆత్మ ఫలములతో అయా మిమ్మల్ని మహింపరచుటకు, మీకు సాక్షులుగా జీవించుటకు దినమంతటి కావాల్సిన కృప కాపుదల మాకు అనుగ్రహించమని, మీకు మహిమ చెల్లిస్తూ మీకు ఇష్టమైన అర్పణలుగా మా జీవితాలను స్వీకరించమని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.